ఏం లేదండి. జీవితం అంటే బాధ్యతలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిని అధిగమించి మనకిష్టమైన ఫుడ్డు, మనకిష్టమైన వారితో మన సంపాదనతో తింటే వచ్చే మజానే వేరు. అలాంటి మజానే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంతకుముందంటే తల్లిదండ్రుల మనీని కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టి, వద్దు ఇది వేరే దానికి దరమైతుందేమో అనుకోని, అలాగా ఎంతో ఎంతో పొదుపు చేసుకుంటా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఏదో నా సంపాదన కాబట్టి నాకిష్టమైంది ఏదో తినుకుంటా అలాగా ఎక్కువ మనీ ఏం కాదండి. జస్ట్ అది లాస్ట్‌లో చూస్తారులెండి. ఆ! అంతే అంతే అనమాట. అలాగా మన జీవితం కొనసాగుతూ ఉందనమాట. అన్నీ అంతే అండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయండి. మీ మనీతో. తల్లిదండ్రుల మనీతో కాదు. తల్లిదండ్రుల మనీ అయితే మీరు తప్పనిసరిగా వాళ్ళ పర్మిషన్ తీసుకొనే అలా చేయాలి. అర్థమైందా? ఎందుకంటే ఆ సంపాదన సంపాదిస్తుంది వాళ్ళు. మీరు కాదు కాబట్టి. అర్థమైందా? అదే మీరు సంపాదిస్తుంటే మీ మనసు ఇష్టం. మీరేది చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇందులో మిరాకిల్ ఏంటో తెలుసా? నేను చదువుకుంటూ జాబ్ చేస్తున్నాను. ఇది నా మిరాకిల్ అనమాట. ఏం లేదండి. కొద్దిగా తెలివి ఉండాలి అంతే. తెలివి ఉంటే మనిషి ఎలా అంటే అలా బతకగలడు. అందరితో పాటు ఈక్వల్‌గా కాకుండా తెలివి, జ్ఞానంతో ఎంతో కాలంటే బతకచ్చు. అర్థమైందా? మీరు కూడా ఈ జీవితం అనే చిన్న ఒక మిరాకిల్‌ని అందరూ ఆస్వాదిస్తూ తల్లిదండ్రుల మీద ఎప్పుడే గాని ఆధారపడకండి. అర్థమైందా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.